అందరికీ నమస్తే అండి. నేను మీ శివరామకృష్ణ. చరిత్ర చూసుకుంటే ఆదిమానవుడు జంతువులను వేటాడి వాటి మాంసం తినేసి, వాటి చర్మాలను ఒంటి చుట్టూ చుట్టుకునేవాడని మనకు చరిత్ర చెబుతుండేది. అయితే ఇప్పుడు ఒంటి నిండా బట్టలు కట్టుకోమంటే, నా శరీరం నా ఇష్టం నువ్వెవడు చెప్పడానికని చాలామంది అంటుంటే, ఎవరు మాత్రం ఏం చెప్తారో చెప్పండి? స్త్రీ అంటే మార్కెటింగ్ వస్తువు కాదు. ఈ సృష్టికి మూలం స్త్రీ. అందుకే మన దేశంలో స్త్రీకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. కొంతకాలానికి ఈ వీరవనితలందరూ కలిసి అసలు బెడ్‌రూమ్ సంస్కృతి అంటే నాన్‌సెన్స్. ఆ బెడ్‌రూమ్ సంస్కృతి తీసేయాలని బయటకొచ్చి ధర్నాలు గట్రా చేస్తారేమో చూడాలి మరి. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు విప్పుకుని తిరుగుతానంటే ఎవడికి నష్టం? అందరూ సంతోషంగా చూస్తారు అని రంగనాయకమ్మ గారు ఒక వీడియోలో చీల్చి చెండాడేశారు. నాకు అర్థం కాదు గానీ, ఇప్పుడు తెగించి ఇలా ఫోటోలు పెడుతున్న వాళ్ళందరూ రేపు పొద్దుట వయసు పెరిగిపోయి, శరీర సౌష్ఠవం తగ్గిపోయినప్పుడు ఫోటోస్ పెడితే, ఇప్పుడు వచ్చిన లైక్స్, కామెంట్‌లు అప్పుడు రావు కదా! అప్పుడు వీళ్ళు మానసికంగా తెగ కుంగిపోతారేమో! జ్ఞానం వల్ల నీ చుట్టూ చేరే సమూహానికి ఎప్పుడూ విరామం ఉండదు. ప్రస్తుతం మీ శరీర సౌష్ఠవం చూసి, మీ అందచందాలు చూసి మీ చుట్టూరు చాలామంది చేరి ఉండొచ్చు. కానీ అది శాశ్వతం కాదు. మన దేశంలో ఇందిరాగాంధీని, సుష్మా స్వరాజ్‌ని, అలాగే మదర్ తెరెసా గారిని గుర్తున్నంత ఎక్కువ సమయం, ఎక్కువ టైమ్ పీరియడ్ ఒక హీరోయిన్‌ని ఎవరు గుర్తుపెట్టుకోరు. అది మీరందరూ గుర్తుపెట్టుకుంటే చాలు. థాంక్ యూ.